నమస్తే. కోవిడ్-19 ఈ మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం వణికిస్తోంది. అందున భారతదేశంలో కూడా ఈ టెస్ట్ల సంఖ్య, ముఖ్యంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం దేశంలోని ఆయా రాష్ట్రాల్లో టాప్ 3 స్టేట్స్లో ఏ విధమైన టెస్టులు జరుగుతూ ఉన్నాయి, ఎంత నంబర్స్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి అనే అంశానికి సంబంధించి ఒక్కసారి కొన్ని నంబర్స్తో కూడిన విశ్లేషణ మీకు అందించబోతున్నాను. ముఖ్యంగా మన తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి గురించి మీకు వివరించబోతున్నాను. ఆంధ్రప్రదేశ్తో పోల్చితే తెలంగాణలో ఉన్న పరిస్థితి, అదేవిధంగా దేశంలోని టాప్ 3 స్టేట్స్గా చెప్పబడుతూ ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీతో పోల్చితే మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనే అంశానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన, చాలా భయాన్ని రేకెత్తిస్తున్న అంశాలని మీకు చెప్పబోతున్నాను. నంబర్ 1, టెస్టింగ్, ట్రాకింగ్ అండ్ ట్రీట్మెంట్. ఈ 3 అంశాలకు సంబంధించి, కోవిడ్కి సంబంధించి మనం యుద్ధం చేయాల్సి ఉంటుంది అని ప్రతి సందర్భంలోనూ వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. టెస్ట్లు చేయాలి అండ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే కనుక ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారు అండ్ ఆ అంశానికి సంబంధించి ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ వ్యక్తి సరిగ్గా హోమ్ ఐసోలేషన్లో ఉంటే కనుక నిజంగా ఉన్నారా అని ట్రాక్ చేయాలి. దానికి సంబంధించిన మెకానిజం. అండ్ మరొకటి ట్రీట్మెంట్కి సంబంధించిన మెకానిజం. ట్రీట్మెంట్కి సంబంధించి అంటే ఇప్పటివరకు ఏ వ్యాక్సిన్ లేదు కాబట్టి దానికి అనుగుణంగా ఏవేవైతే సమస్యలతో బాధపడుతున్నారో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ జరగాల్సి ఉంటుంది. సో ఈ 3 అంశాల్లో తెలంగాణ చాలా వెనకబడి ఉంది అనిపిస్తోంది. దానికి కొన్ని నంబర్స్ మీకు నేను ఉదాహరణగా చెప్పబోతున్నాను. అవేంటి అంటే, మొత్తంగా దేశవ్యాప్తంగా టెస్టులు జరిగిన విధానంతో పోల్చితే మన తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించిన పరిస్థితి చాలా భయంకరంగా కనబడుతోంది. అదేంటంటే, మొత్తం భారతదేశ వ్యాప్తంగా 1,24,12,664 టెస్టులు జరిగాయి. అందులో 9,41,630 మంది కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్గా నమోదయ్యాయి. యాక్టివ్గా 3,22,148 కేసులు ఉన్న పరిస్థితి. సో ఇందులో మహారాష్ట్ర, తమిళనాడు అండ్ ఢిల్లీ, ఈ 3 రాష్ట్రాలు అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసుల్ని నమోదు చేసిన పరిస్థితి. మహారాష్ట్రలో 13,76,203 టెస్టులు జరిగాయి. తమిళనాడులో 16,95,365 టెస్టులు జరిగాయి. ఇది నిన్నటికి కరెక్ట్గా జూలై 14వ తేదీ వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన డేటా. అండ్ ఇక ఢిల్లీలో 7,13,908 టెస్టులు జరిగాయి. అదే తెలంగాణ విషయానికి వస్తే 1,95,024 టెస్టులు మాత్రమే జరిగాయి. అయితే దీనికి తెలంగాణ చెప్తున్నది ఏంటి అంటే, సిమ్టమ్స్ ఉన్న వ్యక్తులని టెస్ట్ చేస్తున్నాం కదా అనే అభిప్రాయం చెప్పడం. సిమ్టమ్స్ ఉన్న వ్యక్తుల్లోనే మనం యావరేజ్గా తీసుకుంటే, ఇప్పుడు టెస్ట్ల సంఖ్య గురించి నేను ఇందాక చెప్పాను, అన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అన్నింటిలో కూడా లక్షలాది టెస్టులు జరుగుతూ ఉన్నాయి. బట్ వెరస్ తెలంగాణలో చాలా తక్కువ టెస్టులు జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. అందులో ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే కనుక 100 మందికి టెస్ట్ చేస్తే ఎంతమందికి పాజిటివ్ వస్తుంది అనే యావరేజ్ని కనుక గమనించి చూస్తే, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది చాలామంది స్కిప్ చేస్తూ ఉన్నారు. అండ్ నిజంగా మన దగ్గర సిమ్టమ్స్ లేవు కాబట్టి టెస్టులు చేయట్లేదు కదా, దాంట్లో ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఈ యావరేజ్ని గమనించి చూస్తే, 100 మందికి టెస్టులు చేస్తే అందులో ఎంతమందికి పాజిటివ్ వస్తుందనే దాన్ని గమనించి చూస్తే అత్యధికంగా దేశంలోనే 19.44% మందికి, అంటే 100లో 19.44% మందికి, 100 మందికి టెస్ట్ చేస్తే 19.44% మందికి పాజిటివ్గా వస్తున్నది మహారాష్ట్రలో అత్యధికంగా ఉంది. దానికి సరి సమానంగా 19.35% మందికి తెలంగాణలో పాజిటివ్ వస్తోంది. అంటే 100 మందికి టెస్ట్ చేస్తే 19 మందికి పాజిటివ్గా వస్తోంది. సేమ్ మహారాష్ట్రలో ఉన్న నంబరే ఇక్కడ కూడా కనబడుతోంది. ఇక మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో కరోనా పాజిటివ్ విషయంలో ఉన్న తమిళనాడులో 8.68% ఉంటే, అండ్ ఢిల్లీలో 16.15% ఉంది. అంటే వాళ్ళకంటే మనం ఎక్కువ స్థాయిలోనే ఉన్నాం. మహారాష్ట్రలో ఏ విధంగా అయితే టెస్ట్ల సంఖ్యకు యావరేజ్గా పాజిటివ్ కేసులు వస్తున్నాయో అంతే యావరేజ్తో తెలంగాణలో కూడా కేసులు నమోదవుతున్నాయి. దిస్ ఇస్ రియలీ బ్యాడ్ న్యూస్. అండ్ ఇక నేను 11వ తేదీ గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ ప్రకారమే చూస్తే
గవర్నమెంట్ ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు స్వయంగా తన వెరిఫైడ్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసిన హెల్త్ బులెటిన్కి సంబంధించి COVID-19 బులెటిన్కి సంబంధించిన డీటెయిల్స్నే నేను చెప్తూ ఉన్నాను. అందులో 11వ తేదీ జూలై 11, జూలై 12, జూలై 13, 14 ఈ 4 రోజులకు సంబంధించిన గణాంకాలను ఒకసారి పరిశీలించి చూసినట్లయితే ఈ 4 రోజుల్లో మనం టెస్ట్లు పాజిటివ్ అయిన సంఖ్యలు ఒకసారి చూసినట్లయితే 11,062 టెస్టులు 11వ తేదీన చేయడం జరిగింది. అందులో 1,178 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ 1,178 పాజిటివ్ కేసుల్లో ఇంకా చాలా దారుణమైన అంశం ఏంటి అంటే హైదరాబాద్ ముఖ్యంగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లా అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన ఈ పరిధిలో 962 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,178 పాజిటివ్ కేసులు వస్తే అందులో 962 అంటే 81% పాజిటివ్ కేసులు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లోనే నమోదైన పరిస్థితి. అండ్ డిస్ట్రిక్ట్స్లో చూస్తే 216 మాత్రమే. ఇక 12వ తేదీ కూడా మొత్తం 8,153 టెస్టులు చేస్తే 1,269 పాజిటివ్ కేసులు వచ్చాయి. అందులో 80% అంటే 80.8% 1,026 పాజిటివ్ కేసులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోనే నమోదవడం జరిగింది. 13వ తేదీన చూసినట్లయితే 11,525 టెస్టులు చేశారు. అందులో 1,550 పాజిటివ్ కేసులు అండ్ అందులో 76.8% అంటే 1,191 కేసులు కేవలం ఈ హైదరాబాద్ చుట్టుపక్కలలోనే నమోదైన పరిస్థితి. అండ్ ఇక 14వ తేదీ 13,175 కేసులు టెస్టులు చేయడం జరిగింది. అందులో 1,524 కేసులు పాజిటివ్గా వచ్చాయి. వాటిలో 75.5% అంటే 1,152 మందికి పాజిటివ్గా ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే నమోదవ్వడం జరిగింది. అంటే యావరేజ్గా చూస్తే 75 నుంచి 80% పాజిటివ్ కేసులు మొత్తం టెస్ట్లతో పోల్చితే 75 నుంచి 80% హైదరాబాద్లోనే నమోదవుతున్నాయి. ఇక మనం దేశంలోనే టాప్ పొజిషన్లో ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానివ్వండి, అటు తమిళనాడు కానివ్వండి, ఇటు ఢిల్లీ కానివ్వండి చూస్తే ఢిల్లీ ఇస్ టోటల్లీ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి అది క్యాపిటల్ సిటీ కాబట్టి మనం ఢిల్లీ ఓన్లీ సిటీకే మనం చూసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్స్ పెద్దగా ఉండవు కాబట్టి, రూరల్ ఏరియా అనేది ఉండదు కాబట్టి. బట్ వెరాజ్ మహారాష్ట్రలో గమనించి చూస్తే మహారాష్ట్రలో ఇది చాలా దారుణంగా కనిపిస్తున్న అంశం ఏంటంటే మనం పాపులేషన్ డెన్సిటీ అంటే జన సాంద్రత ప్రకారం గమనించి చూస్తే అంటే ఎక్కువ మంది జనాభా నివసిస్తున్న అంటే తక్కువ ప్రాంతంలో తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది జనాభా నివసించేది నగరాల్లోనే. అందులోనూ ముంబై లాంటి నగరాలు, అటు చెన్నై లాంటి నగరాలు, ఇటు హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీస్, ఇట్లా మెట్రో అండ్ కాస్మోపాలిటన్ సిటీస్లోనే ఎక్కువగా జనసాంద్రత ఉంటుంది. మనం మహారాష్ట్రలో నమోదైన కేసుల మొత్తంలో మహారాష్ట్రలో మనం గమనించి చూసినట్లయితే కేవలం ముంబైకే పరిమితం కాలేదు పాజిటివ్ కేసులన్నీ కూడా. అక్కడ థానేలో 31.5%, మొత్తం ఓవరాల్గా మహారాష్ట్ర రాష్ట్రం మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో 31.5% థానేలో, 22% పూణేలో అండ్ థర్డ్ పొజిషన్లో ముంబైలో 21.15% పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే మహారాష్ట్ర మొత్తం నంబర్ 1లో ఇప్పుడు ఈ దేశం మొత్తంలో కనబడుతోంది. ఆ మహారాష్ట్రలో ముంబై పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, కానీ ముంబైలో పాజిటివ్ కేసులు 21.15% మాత్రమే. బట్ వేరాజ్ మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో 75 నుంచి 80% హైదరాబాద్లోనే నమోదవుతున్నాయి. అంటే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. పాపులేషన్ డెన్సిటీ వైజ్ చూస్తే ముంబైలో 32,303 మంది స్క్వేర్ కిలోమీటర్కి నివసిస్తారు. హైదరాబాద్లో 18,480 మంది స్క్వేర్ కిలోమీటర్కి జీవిస్తారు. అండ్ ఢిల్లీతో పోల్చితే హైదరాబాద్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, 11,297 మంది స్క్వేర్ కిలోమీటర్కి ఢిల్లీలో నివసిస్తే ఇక్కడ 18,480 మంది స్క్వేర్ కిలోమీటర్కి నివసిస్తారని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఇక తమిళనాడు నంబర్ 2 పొజిషన్లో ఉన్న తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. తమిళనాడులో చూసినట్టయితే మొత్తం తమిళనాడులో నమోదవుతున్న పాజిటివ్ కేసులు అన్నింటిలో 33% మాత్రమే చెన్నైలో నమోదవుతున్నాయి. అంటే మిగతా 67% బయట అంటే మిగతా జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి. బట్ వేరే తెలంగాణలో అట్లాంటి పరిస్థితి లేదు. తెలంగాణలో 75 నుంచి 80% కేవలం హైదరాబాద్లోనే నమోదవుతున్నాయి. అంటే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి అనే అంశం మనం ఇదొక డేంజర్ సిగ్నల్గానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చాలా
ఈజీగా కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో పాపులేషన్ డెన్సిటీ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవ్వడం, ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యం చూస్తూ ఉంటే ఇది చాలా డేంజర్ బెల్. దీని విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనబడుతోంది. ఇక నేషనల్ యావరేజ్ కింద మనం చూస్తే 100 మందికి టెస్టులు చేస్తే అందులో మహారాష్ట్రలో అయితే 19.44% మందికి పాజిటివ్ వస్తూ ఉంటే తమిళనాడులో 8.68% మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతమైన వర్క్ జరుగుతున్నట్టు కనబడుతోంది. మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో మన ఎక్కువ టెస్టులు జరుగుతున్న పరిస్థితి. 11,95,766 టెస్టులు అక్కడ నిర్వహించడం జరిగింది. వేరాజ్ తెలంగాణలో కేవలం 1,95,024 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే 10% టెస్టులు మాత్రమే తెలంగాణలో జరిగాయి. అందులోనూ మనం ఇంకొకటి ఢిల్లీ గమనించి చూసినట్లయితే ఇప్పుడు మొత్తంగా చూస్తే అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న టెస్టులకి పాజిటివ్గా వస్తున్న సంఖ్యకి ఎంత వ్యత్యాసం ఉంది అంటే 100 మందికి టెస్టులు చేస్తే కేవలం 2.76% మందికి మాత్రమే పాజిటివ్ వస్తుంది, అది ఆంధ్రప్రదేశ్లో. బట్ తెలంగాణలో 19.35% మందికి పాజిటివ్ వస్తున్న పరిస్థితి. అండ్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కూడా వీళ్ళు చెబుతున్న లెక్క ప్రకారం చూసినట్లయితే టెస్టులు జరుగుతూ ఉన్నాయి, మేము చాలా టెస్టులు చేస్తూ ఉన్నాము, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి టెస్టులు చేయమని ఐసీఎంఆర్ చెప్పింది అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. ఐసీఎంఆర్ చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారమే అంటే మరి మిగతా రాష్ట్రాలన్నీ ఎందుకు అన్ని టెస్టులు చేస్తున్నట్టు? ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకి సంబంధించిన బస్సుల్ని పెట్టి ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోకి టెస్టులు చేయడానికి ఎందుకు పంపిస్తున్నట్టు? మరి వాళ్ళందరూ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వనట్ట? కేవలం ఆ తెలంగాణ మాత్రమే ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ని ఫాలో అవుతున్నట్ట? టెస్ట్లు సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే చేయడం అనేది నిజంగా దారుణం. ఎందుకంటే సిమ్టమ్స్ మాత్రమే కాదు, అసిమ్టమాటిక్గా కూడా చాలామంది ఈ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారు అని చాలామంది సైంటిస్టుల దగ్గర నుంచి చాలామంది చెప్తున్న పరిస్థితి, చాలా డాక్టర్లు చెప్తున్నారు. అట్లాంటి కేసులు కూడా చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. సిమ్టమ్స్ ఏమీ లేకుండా కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిన కేసులు, నిర్ధారణ అయిన కేసులు ఉన్న నేపథ్యంలో సో సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకే చేద్దామనేది కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ ఇక బెడ్స్కి సంబంధించి నేను ఇప్పుడు టెస్ట్ల గురించి చెప్పాము, అట్ ద సేమ్ టైం ట్రాకింగ్ గురించి చెప్తే నిజంగా మన దగ్గర ట్రాకింగ్ ఎంతవరకు జరుగుతుంది అనేది ప్రజలే చూస్తారు. నాకు ఒక ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు చాలామందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, కానీ వాళ్ళకు తెలిసిన వాళ్ళకి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి సంబంధించిన ట్రాకింగ్ జరిగిందా, వాళ్ళు ఎక్కడెక్కడికి కాంటాక్ట్ అయ్యారు, ఎవరెవరిని కలిశారు, ఎవరిని కలిస్తే ఎక్కడ ఎంతమందికి టెస్టులు జరిగాయి, నిజంగా కలిసిన వాళ్ళందరికీ టెస్టులు జరుగుతున్నాయంటే క్వశ్చన్ మార్క్, బిగ్ క్వశ్చన్ మార్క్ తెలంగాణలో కనబడుతోంది. అండ్ ఇక ఈటెల రాజేందర్ గారు ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం ఈటెల రాజేందర్ గారు తన ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్ నుంచి ఇచ్చిన నంబర్ ప్రకారమే ట్రీట్మెంట్కి సంబంధించిన అంశం. నా ఫ్రెండ్ ఒకతనికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందేమో అని కొంచెం సిమ్టమ్స్ అట్లా కనిపించిన నేపథ్యంలో తను హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకునే టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే అసలు బెడ్స్ లేవు అని చెప్తున్న పరిస్థితి. ఫస్ట్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో చాలా వరకు బెడ్స్ ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్న వాళ్ళనో లేకపోతే ఏదైనా కొంత డబ్బులు పే చేయలేని పరిస్థితిలో ఉంటే మాత్రం తీసుకోవట్లేదు. అండ్ రెప్యూటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్న వాళ్ళని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముందు డబ్బులు కట్టండి, ₹1,00,000 ₹2,00,000 ఫస్ట్ మీరు డిపాజిట్ చేస్తేనే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటున్నామన్న పరిస్థితి దాపురించింది. అండ్ కొంతమంది జర్నలిస్టులు కూడా సీనియర్ జర్నలిస్టుల వీడియోల్ని మనం చూసాం. ప్లీజ్ ఒక రాజకీయ నాయకుల్ని వేడుకుంటున్నారు బెడ్స్ ఖాళీ లేవని, బెడ్స్ ఇవ్వండి, బెడ్స్ ఇప్పించండి అని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఈటెల రాజేందర్ గారేమో ట్విట్టర్లో ఆయన ఏం చెప్తారంటే మొత్తం బెడ్స్ అయితే ఖాళీ ఉన్న బెడ్స్కి సంబంధించిన వివరాలు ప్రతిరోజు ఇస్తున్నారు. 11th, 12th, 13th, 14th ఈ 4 రోజులకు సంబంధించి బెడ్స్కి సంబంధించిన వివరాల్ని నేను ఇప్పుడు మీకు కోట్ చేస్తాను. ఐసోలేషన్ బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, మొత్తంగా ఉన్న బెడ్స్ మొత్తం 17,081 బెడ్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్ హాస్పిటల్స్ సంబంధించిన లెక్క మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తోంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో 17,081 బెడ్స్ మొత్తం అవైలబిలిటీ ఉన్నాయి. గాంధీ హాస్పిటల్ కావచ్చు, మిగతా హాస్పిటల్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మొత్తం 17,081 బెడ్స్ ఖాళీ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి మొత్తంగా అని వారు చెప్తున్నారు. అందులో నేను 11, 12, 13, 14 ఈ 4 తేదీల్లో వారిచ్చిన లెక్కలే గమనించి చూస్తే 15,000 పైచిలుకు బెడ్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నాయని
ప్రభుత్వం ప్రకటిస్తోంది 15,000 పైచిలుకు బెడ్స్ ఖాళీగా ఉన్నాయని. యావరేజ్ కింద చూస్తే ఐసీయూ బెడ్స్ 1356 ఖాళీగా ఉంటున్నాయి. యావరేజ్ కింద చూస్తే 14వ తేదీ మాత్రం నేను చెప్తాను, ఐసోలేషన్ బెడ్స్ 11,194 ఖాళీగా ఉన్నాయని. ఆక్సిజన్తో కూడిన బెడ్స్ 2,816 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని. అండ్ ఐసీయూ బెడ్స్ 1,266 ఖాళీగా ఉన్నాయని నిన్న 14వ తేదీ నెంబర్ ఇది. అండ్ మొత్తం 15,276 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని 14వ తేదీ రోజున చెప్పిన నెంబర్ ఇది. 15,000 పైచిలకు బెడ్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకని ప్రజలు ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాయిన్ అవ్వట్లేదు? ఎందుకు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్ళాలనుకుంటున్నారు? అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ బెడ్స్ ఖాళీ లేని పరిస్థితికి ఎందుకు వచ్చాయి? ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమో బెడ్స్ ఖాళీ లేవని చాలా గట్టిగా చెప్పేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రజలు జాయిన్ అవ్వడానికి భయపడుతున్నారు? వీళ్ళలో భరోసా నింపాల్సింది ఎవరు? ఎందుకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ని మీరు ఇంకా వెల్ ఎక్విప్డ్గా చేయలేని పరిస్థితి ఉండడం వల్లనే, అక్కడ కరెక్ట్గా ట్రీట్మెంట్ అందదు అన్న భయం వల్లనే ప్రజలు వెళ్ళట్లేదా? ఆ భయాన్ని తీసివేయాల్సిన బాధ్యత మీపై లేదా? ఇట్లాంటి ప్రశ్నలు ఈరోజు ఉదయిస్తున్న పరిస్థితి. అండ్ అంతేకాదు, పాజిటివ్ కేసెస్ని సరిగ్గా ట్రాక్ చేయని పరిస్థితి నేపథ్యంలో, కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో వాటికి మీరేం సమాధానం చెప్తారు? అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్స్ ఖాళీగా ఉన్నాయని ఒకవైపు చెప్తూ, ప్రైవేట్ హాస్పిటల్స్లో బెడ్స్ కోసం అదే గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ లేకపోతే ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎందుకు జాయిన్ అవుతున్నారు? వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఇప్పుడున్న ఈ 15,000 బెడ్స్ ఖాళీగా ఉన్న బెడ్స్లో నిజంగా ఫిల్ చేయడానికి అవకాశం ఉండేది కదా. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్లో డబ్బులు కట్టలేక, డబ్బులు లేని పరిస్థితుల్లో, అందులో దిక్కుమొక్కు లేక చాలా ఇబ్బంది పడుతూ అయినా సరే ఇంకా అందులో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఇన్సూరెన్స్ పాలసీని కూడా యాక్సెప్ట్ చేయని ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో మీరు ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్నారా? కనీసం ఇప్పుడైనా మీరు స్పందిస్తారా? అండ్ గవర్నమెంట్ వైపు రాని నేపథ్యంలో భరోసా నింపే ప్రయత్నం మీరేం చేయబోతున్నారు? ఎలా చేస్తారు? ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజుకి సంబంధించి పెద్ద గొడవ నడుస్తోంది. హైకోర్టు చెప్తోంది ప్రైవేట్ హాస్పిటల్స్ ఇబ్బడి ముబ్బడిగా ఫీజు వసూలు చేస్తున్నాయని. అది వాస్తవం. ఎవరిని అడిగినా హైదరాబాద్లో చెప్తారు ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అవ్వడం అంటే ఈరోజు ఇప్పుడు చాలా ఎంత కష్టమైనా సరే, అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి మీద దిక్కు లేక ఇంకా అక్కడ నేను బతకనేమో అనే ఒక భయంతో ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు చూస్తున్నారు. వీళ్ళేమో ఇదే సందో అని చెప్పి, ఇదే టైం అని చెప్పేసి పెద్ద వ్యాపార దృక్పథంతో ప్రైవేట్ హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు సామాన్యుడు ఎవరికి మొరపెట్టుకోవాలి? ఎవరిని అడగాలి? అండ్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఈ కోవిడ్ని ఎందుకు చేర్చలేదు? ఇది నిజంగా ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్న. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ అవుతోంది. ఆయుష్మాన్ భారత్ అనే ఒక ప్రభుత్వ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతోంది దేశవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు. బట్ తెలంగాణకి ఏమైంది? తెలంగాణలో ఎందుకు ఆరోగ్యశ్రీ అమలు చేయరు? అండ్ ఒకవైపు గవర్నర్ ఈ అంశానికి సంబంధించి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకొక వైపు హైకోర్టు మొట్టికాయలు వేస్తోంది. ఫస్ట్ హైకోర్టు టెస్టులు ఎందుకు చేయట్లేదు, టెస్టులు కరెక్ట్గా జరగట్లేదు అని చెప్పింది. ఆ తర్వాత టెస్టులు జరుగుతున్న విధానానికి సంబంధించి అండ్ అట్ సేమ్ టైం ప్రైవేట్లో కూడా ప్రైవేట్ ల్యాబొరేటరీస్కి మీరు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదని అప్పట్లో హైకోర్టే ప్రశ్నించింది. అండ్ ఇప్పుడు ఫీజుల విషయంలో కూడా హైకోర్టు చొరవ తీసుకుంటున్న పరిస్థితి. గవర్నమెంట్ ఎందుకు ప్రజల్లో భరోసా నింపట్లేదు? లాక్డౌన్ సమయంలో కేసీఆర్ గారు వచ్చి చాలా సందర్భాల్లో మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ఏం అక్కర్లేదు, మేము ఎన్ని కోట్లు ఖర్చైనా సరే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామన్నారు. ఎన్ని కోట్లు మీరు ఖర్చు చేస్తున్నారు? ప్రజల జేబుల్లో నుంచి వెళుతున్న కోట్ల సంఖ్య ఎంత? ప్రైవేట్ హాస్పిటల్స్ సంపాదిస్తున్న డబ్బుల నంబర్ ఎంత? ప్రజలకు చెప్పగలుగుతారా? ఇప్పుడు కోవిడ్-19 నేపథ్యంలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇది అత్యవసర స్థితి. ఈ అత్యవసర స్థితి సమయంలో కూడా శవాలపైన పేలాలు ఏరుకునే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యవహరిస్తూ ఉంటే ఎవరికి మొరపెట్టుకోవాలి? ఎవరిని అడగాలి? ఒక జర్నలిస్ట్గా ఇది నా ఆవేదన, ప్రజలకు సంబంధించిన ప్రశ్న. దీనికి సమాధానం చెప్తారన్న ఆశతో అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ పైన పూర్తి గౌరవాన్ని ఉంచుతూనే గవర్నమెంట్ దీనికి సంబంధించి ప్రజల్ని చైతన్యపరచాలి, ప్రజల్లో ఒక అవగాహన పెంచే విధంగా చేయాలి. బాధ్యతాయుతంగా ప్రభుత్వం ప్రజల్లోకి వచ్చి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి, వారిలో భరోసా నింపాలి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అందరినీ భయపెట్టాలనో ఇబ్బంది పెట్టాలనో కాదు. అట్లీస్ట్ మనకు మనం జాగ్రత్తగా ఉందాం, సోషల్ డిస్టెన్సింగ్ పాటిద్దాం, మనకు మనం వీలైనంత వరకు ఇంటికే పరిమితం అవుదాం. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లాంటి పరిస్థితుల్లో ఉంది. హైదరాబాద్లో ముఖ్యంగా చాలా
ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. నంబర్స్ అవి చెప్తున్నాయి, నేను చెప్తున్న మాట కాదు, నంబర్స్ ఆ విధంగా చెప్తూ ఉన్నాయి. సో ప్లీజ్ స్టే సేఫ్, స్టే ఎట్ హోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.